ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, అరెస్ట్ వద్దులే కానీ 10 నిమిషాల్లో పని అయిపోతుందా? అవును సార్, మీ పెళ్లి ముహూర్తం టైంకి ఇంటి దగ్గర నేనే దింపుతాను. సరే అయితే పదండి వెళ్దాం. ఒరే సిద్ధు, నువ్వు కాస్త ఆగుతావా? అమ్మా, నువ్వు ఒకసారి ఇలా రా. సిద్ధు, ఏంట్రా ఇదంతా? నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటమ్మా ఇలాంటి చిక్కొచ్చి పడింది? ఏం చేద్దాం ఇప్పుడు? నేను అదే ఆలోచిస్తున్నాన్రా. గుడికి వెళితే దొరికిపోతాడు. అలా అని వెళ్లకుండా ఉంటే ఎస్ఐ చెప్పినట్టు ఆ రోజు గుళ్ళో తాళి దొంగిలించి దాని మెళ్ళో కట్టింది వీడేనని, అందుకే ఇప్పుడు గుడికి రాలేదు అని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వెయ్యాలరా. సార్, త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు. ఒక్క నిమిషం. ఎవరికిరా? కనిష్కమ్మా. చే అమ్మా, ఒక్క నిమిషం, అలా ఇప్పుడు వస్తాను. హలో అమ్మా, కనిష్క. మావయ్య, మేమందరం ఫుల్ రెడీ అయిపోయాం. కాసేపట్లో స్టార్ట్ అయిపోతాం మావయ్య. అది సరేనమ్మా, అనుకోకుండా పెద్ద సమస్య వచ్చి పడింది ఇక్కడ. సమస్య ఏంటది మావయ్య? ఏమైంది? ఇంటికి ఎస్ఐ వచ్చి సిద్ధుని గుడికి రమ్మంటున్నాడమ్మా. ఎస్ఐ వచ్చి గుడికి రమ్మంటున్నాడా? ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకంటే ఆ రోజు గుళ్ళో అమ్మవారి తాళి పోయింది కదా, తులసి అనే అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సార్. ఒక ఆవిడ తాళి దొంగిలించిన వాడి చేయి పట్టుకుంది, గొంతు కూడా వినింది. ఆమెకి చూపు లేకపోయినా ఆ చేతి స్పర్శ, గొంతును బట్టి ఆ దొంగెవరో, తులసి మెళ్ళలో తాళి కట్టిందెవరో గుర్తుపడుతుంది. మరిప్పుడు ఎలా మావయ్య? వాణ్ణిప్పుడు తీసుకెళ్ళక తప్పేట్టు లేదమ్మా. సిద్ధు ఏమంటున్నాడు మావయ్య? వాడేమంటాడమ్మా, అర్జెంటుగా గుడికి వెళ్ళి దొరికిపోవాలనుకుంటాడు, అంతే కదా. వీడెక్కడికి వెళ్ళాలి, కానీ దొరకకూడదమ్మా. మనమే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. సరే మావయ్య, మీరు వెళ్ళండి, నేను కూడా అక్కడికే వస్తాను. అలాగే, ఉంటాను. ఎస్ఐ గారు, ఆలయ ధర్మకర్తగా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. పదండి, నేను వస్తాను. ఏంటన్నా, నువ్వు కూడా వస్తావా? రావాలి కదా, నీ పెళ్లి చెయ్యాలి కదా. సరేనన్నా, కలిసి వెళ్దాం. పదండి. పద. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించామో మీ అందరికీ బాగా తెలుసు. అమ్మవారి తాళిపోయిన రోజు మీరందరూ గుళ్ళోనే ఉన్నారు. కాబట్టి మీలోనే ఒకరు ఆ తాళి దొంగిలించుంటారని మేము నమ్ముతున్నాం. ఆ దొంగ ఎవరనేది ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ చెప్తుంది. ఈవిడ మీ అందరి చేతులు పట్టుకుని చెక్ చేశాక ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పాలి. కనిష్క ఇక్కడికి ఎందుకు వచ్చింది?
మావయ్య మావయ్య అసలేంటి మావయ్య ఇదంతా? కాసేపట్లో పెళ్లి పెట్టుకుని సిద్ధుని ఇక్కడికి తీసుకురావడం ఏంటి? సిద్ధు, పద మనం వెళ్ళిపోదాం. కనిష్క, ఒక 5 minutes వెయిట్ చేయి. నీ పెళ్లి ఆగిపోయింది కదా అని మా పెళ్లి కూడా ఆపేయాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. మామయ్య, ఈ టైంలో ఇక్కడ మిమ్మల్ని ఇలా చూడ్డం కూడా అస్సలు బాలేదు. మీరు ఈ గుడికి ధర్మకర్త మాత్రమే కాదు, కాబోయే ఎమ్మెల్సీ కూడా. పదండి మామయ్య, వెళ్ళిపోదాం. అయితే ఆ దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఎక్కువ ఉంటుంది. ఏంటి? ఏం లేదు కనిష్క గారు, ఆయన మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి ఆ దొంగతనం చేసింది మీరు కాదు కదా? ఏమన్నావు? కనిష్క గారు, ప్లీజ్ స్టాప్ ఇట్. ఒక్క 2 నిమిషాలు కోఆపరేట్ చేస్తే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నో వే. అమ్మా కనిష్క, నువ్వాకు. మనం వద్దు వద్దు అంటే వాళ్ళేమో సిద్ధుయే చేశాడని కన్ఫర్మ్ చేసుకుంటారు. నువ్వు నా మాట విని ఒక్క 2 నిమిషాలు ఓపిక ఉంటావు, వెళ్ళిపోదాం. అమ్మా, మీరు మొదలు పెట్టండి. ఆవిడని తీసుకెళ్ళండి. బాబు, మీ పేరు? శ్రీకాంత్. ఇతను కాదు సార్. బాబు, నీ పేరేంటయ్యా? అశోక్ బామ్మగారు. ఇతను కూడా కాదు సార్. బాబు, నీ పేరేంటి బాబు? భూషణ్. ఇతను కూడా కాదు సార్.